వెలుపలకి తీసుకొని వచ్చారు. వెలుపల శాపగ్రస్తులుగా మనందరూ పిలాతు మందిరం ఉంటుంది. లోపల పిలాతు మందిరం నుంచి ఆయన ప్రారంభమైన శిల్వయాత్ర, క్రీస్తు పూర్వము సిద్కియా గారి కాలం, హిజ్కియా టైటిల్ చూస్తాము. హిజ్కియా తర్వాత వచ్చే సిద్కియా మందసం మనం చూస్తాము. గ్రంథంలో క్రీస్తుకు సాదృశ్యంగా మందసాన్ని చూస్తున్నా ఇజ్రాయెల్ జనాంగం వచ్చారు. ఆ మందసాన్ని నెబుకద్నెజర్ రాజు వస్తున్నాడని తెలిసి సిద్కియా రాజు ఆ మందసాన్ని టన్నెల్స్ లోపల ఇదే కింద టన్నెల్స్ తవ్వితే ఆ యొక్క టన్నెల్స్ లో మందసం బయటపడింది. ఆ మందసం పైన యేసుక్రీస్తు శిలువకు వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన కార్చిన ఆ యొక్క రక్తము బండలు బద్దలాయను అని చదువుకుంటాం. మత్తయి గారు రాసిన సువార్తలో 27వ అధ్యాయంలో ఆయన చనిపోయినప్పుడు బండలు బద్దలైపోయి, బండలు బద్దలైనప్పుడు ఆ రక్తము దారిగా గారి ఆ మందసం పైన చిందించబడింది. ఆ మందసం పైన చిందించబడినప్పుడు మందసానికి సదృశ్యంగా క్రీస్తున్నాడు 19వ గ్రంథంలో. ఆ మందసం పైన యేసుక్రీస్తు రక్తము చిందించినప్పుడు ఆ మందసం యొక్క పని పూర్తయిపోయింది. ఆ మందసం యొక్క ఏదైతే ఉద్దేశంతో పెట్టబడిందో ఆ మందసము, ఇగో యేసుక్రీస్తు ప్రభు రక్తము ఆ యొక్క మందసం పైన చిందించబడినప్పుడు మందసం చాప్టర్ క్లోజ్ అయింది. యేసుక్రీస్తు ప్రభునే మనం చూడాలి, యేసుక్రీస్తు ప్రభుని సురక్షితంగా అంగీకరించాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి అని. ఆ రోజు ఇజ్రాయెల్ జనాంగం పాలుతో ప్రవహించే దేశానికి రావాలంటే మందసాన్ని చూస్తూ నడవాలి. ఇదిగో ఈ రోజున మనం పరలోక రాజ్యానికి చేరాలంటే, ఆ కానాను పట్టణానికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ నడవాలి. కనుక ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం, ఫ్లేవియస్ జోసెఫ్ అనే ఆయన తవ్వినప్పుడు రాన్ వైట్ అని ఆయన టన్నెల్స్ తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మందసం పైన యేసుక్రీస్తు రక్తపు చుక్కలు కనిపించాయి. యేసుక్రీస్తు రక్తపు చుక్కల్ని తీసి మళ్ళీ DNA టెస్ట్ చేసినప్పుడు పురుష ప్రమేయం లేకుండా ఆయన మరి పుట్టాడు, కన్యా మరియమ్మ గర్భంలో ఆయన వచ్చాడు అని చెప్పేసి సైంటిఫికల్గా కూడా మనం ప్రూవ్ చేస్తూ ఉన్నాము సైంటిఫికల్గా. కనుక ఈ యొక్క కల్వరి కొండపైన యేసుక్రీస్తు ప్రభు శిలువకు వేయబడ్డడానికి ప్రూఫ్ ఏంటంటే ఆ యొక్క శిలువ రక్తమే మందసం పైన మరి చిందించబడింది. దానికి సాదృశ్యంగా మనం సైంటిఫికల్గా చూస్తూ ఉంటాం. కల్వరి కొండపైన దీనికి ఎందుకు పేరేసిందన్న దూరం చూస్తే నిజంగా మనిషి మొహంలాగే ఉంటుంది. కపాలం అనబడిన స్థలము అంటాడు బైబిల్, గొల్గొతా అనబడిన స్థలము అంటాడు బైబిల్లో. కనుక కపాలం అంటే పుర్రె, గొల్గొతా అంటే పుర్రె అనమాట. ఇదిగో ఈ యొక్క కొండపైన మన కోసం శిలువలో వేలాడదీయబడ్డాడు. ఇక్కడి నుంచి ఆయన చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపు సమాధి, ఇదిగో మనం చూస్తాం. అరిమత్తయి యోసేపు తోట ఇది. ఈ తోటలోనే ఆయన చనిపోయినప్పుడు ఉంచబడాలని ఆ యొక్క సమాధిని తొలగించుకున్నాడు. రాతిలో తొలగించుకున్న సమాధి. మరి ఆయన చనిపోయినప్పుడు పిలాతు దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని ఆ పిలాతు గారి ద్వారా మరి పర్మిషన్ పొందుకున్న అరిమత్తయి యోసేపు ఇదిగో వచ్చేసి నికోదేముడు కూడా వెంట పెట్టుకొని వచ్చి ఇదిగో మనం వెళ్తాం సమాధి దగ్గరికి. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభు ఉంచబడ్డారు. మనం అక్కడికి వెళ్తాం. మరి దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతున్నాక ఈ విషయాలు మీకు అందరికీ హృదయపడుకునే వందనాలు. ఫోటో తీసుకుని ఒకసారి రండి, మీకు చూపిస్తాను. పుర్రెలా కనిపిస్తుంది. అక్కడ ఫోటో కూడా ఉంటుంది. అది అక్కడ ఫోటో ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఫోటో ఉంటుంది చూడండి ఒకసారి. పుర్రెలాగా